ఈరోజు మన అంశము ప్రాతకాల భక్తి, కృతకాల భక్తి లేదా మారిపోతున్న క్రైస్తవ్యం. ప్రాతకాల భక్తి, కృతకాలపు భక్తి, లేదా దాన్ని మరొక విధంగా మాట్లాడుకుంటే మారిపోతున్న క్రైస్తవ్యం. కాలాన్ని పాత కాలపు భక్తి, కృతకాలపు భక్తి అని ఈ టైటిల్లో ఉంటున్న కాలాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఆదాము నుంచి నేటి వరకు మానవాళి చరిత్ర కాలము సుమారు ఒక 6000 సంవత్సరాలు జరిగిందని బైబిలు చరిత్రకారులు చెప్పడం అనేది జరిగింది. ఈ 6000 సంవత్సరాల కాలపు చరిత్రను క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల చరిత్రని, క్రీస్తు శకము 2025 సంవత్సరాల చరిత్రని విభజించడం అనేది జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పటి నుంచి కాలమును ప్రపంచవ్యాప్తంగా విభజించారు. యేసుక్రీస్తు వారి శరీరధారిగా రాకముందటి కాలమంతటిని క్రీస్తు పూర్వపు కాలం అని, యేసుక్రీస్తు వారు వచ్చినప్పటి నుంచి జరిగే కాలాన్ని క్రీస్తు శకపు కాలము అని ఇలా విభజించడం అనేది జరిగింది. ఈ 6000 సంవత్సరాల ఈ చరిత్రలో ఇంకా మనం కాలాన్ని, యుగాలను మనము అలాగంగా దగ్గర తీసుకొని మనం మాట్లాడుకుంటే బైబిల్ ప్రకారంగా ఆదాము నుంచి అబ్రహాము వరకు ఒక 2000 సంవత్సరాల చరిత్ర జరిగింది. అబ్రహాము నుంచి మోషే వరకు ఒక 500 సంవత్సరాల చరిత్ర జరిగింది. మోషే నుంచి దావీదు వరకు మరొక 500 సంవత్సరాల చరిత్ర సుమారు జరిగింది. అలాగే దావీదు నుంచి యేసుక్రీస్తు వారి వరకు ఒక 1000 సంవత్సరాల చరిత్ర జరిగింది. అంటే ఆ క్రీస్తు పూర్వము ఆదాము నుంచి యేసుక్రీస్తు వారి వరకు 4000 సంవత్సరాలను మనము విభజించుకుంటే, ఆదాము నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుంచి మోషే వరకు 500 సంవత్సరాలు, మోషే నుంచి దావీదు వరకు మరొక 500 సంవత్సరాలు, దావీదు నుంచి యేసుక్రీస్తు వారి వరకు ఒక 1000 సంవత్సరాలు. ఈ విధంగా కాలం అనేది మనకు కనబడుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు వచ్చినప్పటి నుంచి క్రీస్తు శకపు కాలము, మనం క్రీస్తు శకంలో కొనసాగుతున్నాం. ఈ క్రీస్తు శకపు కాలము ఎంత అంటే 2025 సంవత్సరం నడుస్తుంది. మనం వేస్తున్న డేటు ఎవరిని బట్టి వేస్తున్నాం? యేసు ప్రభువుని బట్టి వేస్తున్నాం. మనకు తెలుసో లేదా ప్రపంచ మనుషులకు తెలుసో తెలియకనే యేసుక్రీస్తు వారు శకపురుషుడు అని, ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అని, ఆయనను బట్టే కాలం అనేది విభజించబడింది అని ఒప్పుకొనుచు, పరోక్షంగా ఒప్పుకొనుచు డేట్లు, తేదీలు వేయడం అనేది జరుగుతుంది. పరోక్షంగా అందరూ ఒప్పుకుంటున్నారంటే అందరూ ఒప్పుకుంటున్నారు. ఈ 2025 సంవత్సరాల ఈ కాలం గురించి మనం మాట్లాడుకుంటే, ఆ 4000 సంవత్సరాల కాలం అనేది పురాతన కాలం, అంతే కదండి, పూర్వకాలం. అలాగే చాలా పూర్వీకులు జీవించే కాలము అనేది మనకు బైబిల్ ప్రకారంగా అర్థమవుతుంది. అలాగే ఇక యేసుక్రీస్తు నుంచి మనము ఈ 2025 సంవత్సరాల ఈ కాలం గురించి కూడా మనం మాట్లాడుకుంటే, యేసుక్రీస్తు వారు అన్ని కుదురుబాటు కాలములు అయిన తర్వాత ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగింది. అంటే యేసుక్రీస్తు వారి రాకడ అన్నిటికీ కుదురుబాటు కాలం అని బైబిల్ సెలవిచ్చింది. అన్నిటికీ కుదురుబాటు కాలములు సంభవించిన తర్వాత తన కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపించాడు అని మన బైబిల్లో చూస్తాం. ఇక యేసుక్రీస్తు వారు వచ్చినప్పటి నుంచి ఈ ప్రపంచం అనేది ఒక క్రొత్త యుగముగాను, లేదా ఒక క్రొత్త నవీన అన్ని విషయాల్లో అభివృద్ధి చెందే కాలంలోకి ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తాం. అందుకే ఈ విధానములో ఈ క్రీస్తు శకము నుంచి, లేదా ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ కాలము, ఈ పరిస్థితులన్నింటిని బట్టి ఇప్పుడు యుగాన్ని ఏమంటారంటే ఈ విధంగా పిలుచుకుంటారు. ఏ యుగం ఇది?
కాలము అని లేదా విజ్ఞాన యుగము అని పిలుచుకునే పరిస్థితి. అంటే విజ్ఞానము బాగా అందరికీ అందుబాటులో ఉంది. చదువు అందరికి అందుబాటులో ఉందా? అందరికి అందుబాటులో ఉంది. టెక్నాలజీ అందరికి అందుబాటులో ఉందా? అందరికి అందుబాటులో ఉంది. అన్ని విషయాలు క్షణాల్లో తెలుసుకునే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అందుకే ఈ కాలమును విజ్ఞాన కాలము లేదా విజ్ఞాన యుగం అని పిలుస్తారు, లేదా శాస్త్రీయ యుగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శాస్త్రీయ యుగము అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇది 18వ శతాబ్దం నుంచి ప్రారంభించబడింది. శాస్త్రీయ యుగం అనేది ప్రాముఖ్యంగా 18వ శతాబ్దం నుంచి ప్రారంభించబడింది. 19వ శతాబ్దంలో ఇది ఇంకా ఎక్కువగా విస్తరించింది. 20వ శతాబ్దంలో మనం కొనసాగుతున్నాం. ఇప్పటికీ ఇంకా ఈ శాస్త్రీయము అనేది చాలా 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 అభివృద్ధి చెందే పరిస్థితి మనకు కనబడుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఈ కాలం బట్టి మనం చూస్తే అసలు మనము ఈ కాలంలో పుట్టడం చాలా గొప్ప ధన్యత అనేది ఒక విషయం మనకు అర్థమవుతుందండి. అన్ని విషయాలు మనం ముందుకు తెచ్చుకొని ఆలోచన చేస్తే జాగ్రత్తగా చూడండి. మనం 19వ శతాబ్దముని చూసిన వారమై ఇక్కడ ఉన్నాము, అలాగే 20వ శతాబ్దమును చూస్తున్న వారమై ఇక్కడ ఉన్నాము. 2 శతాబ్దాల మధ్యలో మనం జీవిస్తున్నాం. అది చాలా గొప్ప ధన్యత. అసలు ఒక శతాబ్దానికి 100 సంవత్సరాలు, ఒక శతాబ్దానికి 100 సంవత్సరాలు. 1920లో పుట్టామనుకోండి, మనము 20వ శతాబ్దాన్ని చూసే పరిస్థితి లేదు. ఇంకొకటి 20వ శతాబ్దానికి చాలా ప్రత్యేకత అనేది ఉంది. 2000 సంవత్సరం, 2020 శతాబ్దం అంటే 2000 సంవత్సరం. ఎంత ప్రత్యేకమైందంటే అన్ని విధాలుగా చాలా ప్రత్యేకమైనది. అలాగే జ్ఞానం విషయంలో, టెక్నాలజీ విషయంలో, వస్తువుల విషయంలో, పరికరాల విషయంలో, వాహనాల విషయంలో, ఇంటర్నెట్ విషయంలో, అన్ని విషయాల్లో ఈ కాలం అనేది చాలా స్పెషల్గా ప్రత్యేకమైనదిగా ఉన్నది. విలియం కేరీ గారు బ్రతికిన కాలంలో ఇలాంటివి పరిస్థితులు ఆయనకు, అంటే ఇంత టెక్నాలజీ అనేది ఆయన కాలంలో లేదు. జాన్ గూటన్బర్గ్, అలాగే మార్టిన్ లూథర్ గారు, వీళ్ళందరూ కూడా క్రైస్తవ్యానికి హేమీలు, మహనీయులు. అలాంటి వారు గొప్ప గొప్ప ఉద్యమాలు తీసుకొని వచ్చారు, గొప్ప గొప్ప కార్యక్రమాలు తలపెట్టారు. కానీ వారికి అందుబాటులో లేని టెక్నాలజీ, వారికి అందుబాటులో లేని ఇంటర్నెట్, వారికి అందుబాటులో లేని వాహనాలు, పరికరాలు, ఇవన్నీ కూడా, వస్తువులన్నీ కూడా ఈరోజు మనము కలిగి ఉన్నాం. అవునా కదా? అందుకే శాస్త్రీయ యుగము అని, అలాగే నవీన యుగము అని, ఆధునిక యుగము అని, అలాగే టెక్నాలజీ కాలము అని, అలాగే కంప్యూటర్ యుగం అని ఈ కాలాన్ని పిలుచుకునే పరిస్థితి. ఒక 200 సంవత్సరాల కిందట ఈ పదాలు అనేవి లేవు. ఈ పదాలు అనేవి వినికిడిలో లేవు, అసలు అమల్లో కూడా లేవు. అంటే ప్రపంచము ఎక్కడి నుంచి ప్రారంభించబడి ఎక్కడికి వెళ్తుంది, పురోగతి విషయంలో, అభివృద్ధి విషయంలో అని మనం ఆలోచన చేస్తే ఆదాముతో స్టార్ట్ అయిన మానవాళి చరిత్ర అక్కడి నుంచి నెమ్మదిగా డేరాలు తయారు చేసుకోవడము, లేదంటే చక్రాలు కనిపెట్టుకోవడము, ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కనిపెట్టుకునే స్టార్ట్ అయిన ఈ అభివృద్ధి అనే కార్యక్రమం ఈరోజు చాలా గొప్పగా విలసిల్లిపోయినట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్ అందుబాటులో లేని కాలంలో కూడా క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈరోజు అనేక రకాల బైబిళ్ళు అందుబాటులో ఉన్న కాలంలో మనం ఉన్నాం. అంటే ఈ క్రొత్త కాలంలో దేవుడు కలిగించిన వసతులు, సదుపాయాలు, ఏర్పాట్లు, సిద్ధపాటు అనేది ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి మనం చూడాలి. నా ఫోన్లో దాదాపు ఒక 30 కంటే 35 ఖచ్చితంగా ఉంటాయి. నా ఫోన్లో బైబిల్కి సంబంధించిన యాప్లు. నేను పట్టుకున్న బైబిల్ ఒకటే, కానీ బైబిల్కి సంబంధించిన స్టడీ బైబిళ్ళు, ఎన్నో రకాల బైబిళ్ళు ఒక 35 వరకు ఖచ్చితంగా ఉంటాయి. అంటే అంతగా దేవుడు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాడు. టెక్నాలజీ బాగుంది, చదువు బాగుంది, పరిస్థితులు బాగున్నాయి, వాతావరణం బాగుంది, ఈరోజు రవాణా వ్యవస్థ కూడా బాగుంది. అలాగే ఈరోజు వార్తను పంపించాలన్నా, సమాచారం ఇవ్వాలన్నా ఈరోజు ఫోన్ల వ్యవస్థ అనేది మనకు బాగానే ఉంది. కానీ భక్తి విషయాల్లో, దేవుని కొరకు బ్రతికే విషయంలో, పాతకాలపు భక్తికి, క్రొత్త కాలపు భక్తికి
ఎంత వ్యత్యాసం ఉందో కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరత ఉంది. బైబిల్లో ఒక మాట చూడగలిగితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా అనే పదం మనకు కనపడుతుంది చూడండి. అంటే కాలమును కూడా దేవుడు పరిగణలోకి తీసుకొని ఆయన ఆలోచిస్తాడు అనేది ఇక్కడ విషయం మనకు అర్థమవుతుంది చూడండి. అవునా కదా? ఎస్. అందుకే ఆయన బైబిల్లో అపోస్తల కార్యము 17వ అధ్యాయం 31వ వచనం అనుకుంటాను, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండెను, కానీ ఈ కాలంలో మాత్రం అందరూ అంతటా మారు మనసు పొందవల్లని ఆయన హెచ్చరిస్తున్నాడు అనే పదం మనకు కనబడుతుంది. కాలమును బట్టి కూడా భక్తిని దాన్ని చాలా చక్కగా దేవునిలో కొనసాగించుకునేది కూడా ఉండాలి అని ఇక్కడ కాలం గురించి మనకి ఇక్కడ గ్రంథకర్త సెలవిస్తాం. కాలముని బట్టి చూస్తే అంటే దేవుని నమ్ముకుని మనం ఎప్పుడైంది, ఏ సంవత్సరాలు దేవుని నమ్ముకున్నాం, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాల వరకు మనం మన జీవిత ప్రయాణంలో భక్తి విషయాల్లో దేవుని కొరకు ఉపయోగపడే పరిస్థితుల్లో ఎంత ఎదుగుతున్నాం, ఎంత అభివృద్ధి చెందుతున్నాం, ఈ దేవునికి సంబంధించిన ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాం, ఇవన్నీ కూడా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. అదే ఫలించండి 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 అనే పదం మనకు బైబిల్లో కొత్త నిబంధనలో కనబడుతుంది. స్కూల్కి పిల్లలు వెళ్తే పాఠాలు నేర్చుకుంటారు, తరగతులు మారుతారు, వయసు పెరిగే కొద్దీ కాలేజీకి వెళ్తారు, యూనివర్సిటీకి వెళ్తారు, ఇంకా టైం పెరిగే కొద్దీ ఏదో ఒక ఆఫీసులో పనికి వెళ్తారు. అలాగే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేను అలాగనే ఉన్నాను, నాకు ఏమి తెలియదు అంటే దేవుడు కాలం బట్టి చూస్తే, నీకిచ్చిన కాలం బట్టి చూస్తే నీవు బోధకునిగా ఉండవలసిన పరిస్థితిలో ఉండాలి. ఒకరి చెప్పించుకునే పరిస్థితిలో ఉండకూడదు, ఒకరికి చెప్పే పరిస్థితిలో ఉండాలి అనే విషయాలు ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. అలాగే మన పూర్వీకుల గురించి మనం మాట్లాడుకుంటే వారు పాతకాలంలో జీవించిన వారు కదండి. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మనము ఏదైనా చెప్పామనుకోండి, వాళ్ళు నాకు తెలియదంటే నువ్వు ఏ కాలంలో ఉన్నావు అని అంటుంటారు మన పిల్లలు. నువ్వు అసలు ఏ కాలంలో ఉన్నావు, ఇంకా పాతకాలంలో ఉన్నావా, అప్డేట్ కాలేదా అంటే అప్డేట్ అవ్వాలా, అవ్వాలి కదా. ఫోన్ అప్డేట్ చేయడం రావాలి కదా నీకు, టీవీ పెట్టడం రావాలి కదా నీకు, ఛానళ్ళు మార్చడం రావాలి కదా నీకు. ప్రేమేం దేవుని వారారా, ఇప్పుడు ఉంటున్న పరిస్థితులు మనం చూస్తే ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ పాతకాలం ఇంకా కొద్దిగా పూర్వం ఒక 200 సంవత్సరాల కిందటి గురించి మనం ఆలోచన చేస్తే మనకుంటున్న వాహనాలు వాళ్ళకు లేవు, ఉన్నాయా? లేవు. మనకుంటున్న టెక్నాలజీ ఏదైనా కానీ, ఇంటర్నెట్ కానీ, కంప్యూటర్ కానీ, టీవీ వ్యవస్థ కానీ, లేదా టీవీ ఛానల్ వ్యవస్థ కానీ, ఫోన్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. 200 సంవత్సరాల కిందట లేవు. అన్నీ అనుభవిస్తున్న కాలంలో మనం ఉంటున్నాం, మంచిదే. సంతోషంగా ఉంటున్నాం, మంచిదే. భౌతికంగా అన్ని విషయాల్లో మనం ఆనందంగా ఉంటున్నాం, మంచిదే. కానీ ఈ కాలం బట్టి చూస్తే ఆ పూర్వకాల భక్తుల కంటే మన భక్తి అధిగమించే పరిస్థితిలో ఉండాలి. ఒక వ్యక్తి నడుచుకుంటూ ఒక చోటికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అంటే పనులు కూడా చాలా సులువుగా జరిగిపోతున్నాయి. కానీ భక్తి విషయాలకు వచ్చేసరికి నత్తనడకలోను ఎక్కడ వేసిన గొంగడి అన్నట్టుగానే, అలాగే ఈ టైటిల్లో చూస్తున్నాం కదా, మారిపోతున్న క్రైస్తవ్యం మారిపోతుంది. క్రైస్తవ్యం అంతటిని కూడా దగ్గర పెట్టుకొని చూస్తే పూర్వకాలపు క్రైస్తవ్యం ఒకలా ఉంది, ఇప్పుడు క్రైస్తవ్యం ఒకలా ఉంది. నేను బైబిల్లో ఉన్న క్రైస్తవం గురించి చెప్పట్లేదు, అది ఇంకా పూర్వకాలపు క్రైస్తవ్యం. అది ఇంకా పూర్వకాల క్రైస్తవం, అది ఇంకా చాలా చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా ఉంది. కానీ మనము చిన్న ఉన్నప్పుడు క్రైస్తవ్యం గురించి ఏమైనా మాట్లాడుకుంటే, ఇప్పుడు జరుగుతున్న క్రైస్తవ్యం గురించి మాట్లాడుకుంటే డిఫరెంట్ కనపడుతుంది. ఇక్కడ చాలా సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల నుంచి దేవుళ్ళు నడిచిన వారికైతే ఆ విషయాలు అర్థమవుతాయి.
నేను 2000 సంవత్సరాలు బాప్తిసం తీసుకున్నానండి. ఇప్పటికి 25 సంవత్సరాలు. ఈ ప్రయాణంలో చూస్తే మేము విశ్వాసులుగా ఉంటున్నప్పుడు క్రైస్తవ్యం ఒకలా ఉంది, క్రైస్తవుల భక్తి ఒకలా ఉంది, క్రైస్తవుల జీవితం ఒకలా ఉంది. ఇప్పుడు చూస్తే మరొకలాగుంది. అంటే అభివృద్ధి చెందిందా లేదా ఇంకా డౌన్ అయ్యే పరిస్థితి ఉందంటే ఇంకా డౌన్ అయ్యే పరిస్థితి ఉంది. చూద్దాం, కొన్ని విషయాలు మనం చూద్దాం. అసలు ఈ కాలంలో కూడా చూస్తే మనము చిన్న ఉన్నప్పుడు, అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, మనకు మోజేసన్న గారు లేదంటే సోమయ్య గారు ఉన్నారు కదా, వీళ్ళకి ఈ విషయాలన్నీ కూడా, ఈ వస్తువులు కూడా మనకి వాళ్ళకు తెలుస్తుంటాయి. ఇప్పుడు ఈ వస్తువులు మనం వాడట్లేదంటే అసలు ఈ వస్తువులు కూడా మనకు కనబడడం లేదు. కొన్ని వస్తువులు చూడండి, పాతకాలపు వస్తువులు ఇప్పుడు లేవు అసలు. ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు అంటే మామూలుగా ఎప్పుడైనా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, అసలు మనం ఎక్కడి నుంచి ఎలా నడుచుకుంటూ, ఎన్నిటిని మనం పక్కన పెట్టుకుంటూ, ఎన్నిటిని వాడడం తగ్గించుకుంటూ మనం వేటిని తెచ్చుకుంటున్నాము అనేది మన ప్రయాణం జరుగుతున్న ఈ ప్రయాణంలో ఇవి ఎప్పుడైనా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, ఆ శ్రమలు గుర్తుకొస్తాయి. అలా గుర్తుకొచ్చినప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్న అద్భుతమైన జీవితం బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతించే పరిస్థితి కూడా ఉంటుంది. అవునా కదా? మీరు ఎవ్వరు ఏమనుకోవద్దు, నవ్వద్దు. అసలు ఇవి ఖచ్చితంగా ఇవి ఇంకా మనకు ఎప్పుడు దొరకవేమో. ఒకసారి చూద్దాం ఈ అంశంలో. ఒకప్పుడు పాతకాలపు ఈ వస్తువులు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయంటే లేవు. చదువుదాం. కలికుండతో అన్నం వండేవారండి మోజేసన్న గారు, అవునా? ఎస్. ఇప్పుడుందా? మన పిల్లలకు వంట ఎలా జరుగుతుందో కూడా తెలియదు అసలు. వాట్ ఈజ్ మమ్మీ? ఈ ట్రెండ్లోకి వచ్చారు. వాట్ ఈజ్ డాడీ? కానీ ఈనాటి కాలంలో ఉంటున్న పెద్దల గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా అనుభవించి వచ్చిన వారు ఉంటున్నారు. కలికుండతో అన్నం వండే పరిస్థితులు, నీళ్ళ కడవలు ఉండేవి కదా, మట్టి కడవలు. ఐడియా ఉందా? మట్టి కడవలు. ఇప్పుడు బిందెలతో నీళ్ళు వేసుకుంటున్నాం. ఇప్పుడు నీళ్ళు మోయడమే లేదు అసలు. బావిలకు, బోర్లకు, బోరింగులకు, చెరువులకు నడిచి నీళ్లు మోసిన రోజులున్నాయి. అవునా కదా? ఇవన్నీ ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు మన ఇంట్లోకే కుళాయిలు వచ్చేస్తున్నాయి. ఎన్ని కష్టాలు చూడండి. ఇంకా చూద్దాం. తెడ్డికట్ట అనేది తెలుసా మనకు? అసలు తెలుసా? కొంతమంది తెలుసు. ఇక్కడ చెప్పండి, ఎవరు చేయతండి? పెద్దవాళ్ళు. తెడ్డికట్ట, మన వాళ్ళు చెప్పండి. తెడ్డికట్ట పిల్లలకి. వాట్ ఈజ్ తెడ్డికట్ట? మేము చూసామంటే ఇవన్నీ నేను చూసి వచ్చాను. ఇవన్నీ మనం అన్నం వేసుకుంటాం కదా, అన్నం కలిపేటప్పుడు మనకు గరిటె వాడతాం కదా, గంటె అంటాం కదా. ఆ ప్లేసులో తాటి చెట్టుకుంటున్న ఆకుకి సంబంధించిన కొమ్మ ఉంటుంది కదా, దాన్ని వాడేవారండి. అంటే ఏం లేని పరిస్థితి అసలు అండి, గరిటెలు లేని పరిస్థితులు. ఇవన్నీ చూస్తే ప్రభువా నీకు స్తోత్రం నాయన, మాకు అన్నీ ఇచ్చావు, మాకు సమృద్ధి ఇచ్చావు. తెడ్డి కట్టెలు, పప్పు గుత్తులు కూడా పోతున్నాయి ఇప్పుడు. కుక్కర్లు వచ్చాయి కదా, అవునా కదా? పప్పు గుత్తులు ఉన్నాయి ఇప్పుడు, లేదు. ఇంకా చూడగలితే మనం పొయ్యి దగ్గరే ఒక బాణ పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఇక్కడ వంట అవుతుంటే ఆ నీళ్ళు వేడవుతుంటే స్నానాలకు పంపించేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయి అలాంటివి? లేవు. ఆ తర్వాత చూద్దాం మన కొన్ని విషయాలు మనం చూడగలితే, పండగ చేసేటప్పుడు ఎంత హడావిడి ఉండేదండి అసలు కదా. ఒక రోల్ దగ్గర కూర్చొని పిండి రుబ్బుకొని ఆ పూరం తెచ్చుకొని చేసుకునే పరిస్థితులు. ఇప్పుడు అలాగా ఏదైనా షాపుకి వెళ్తే బచ్చాలు అమ్ముతున్నారు, కడిసికాయలు అమ్ముతున్నారు. చాలా ఈజీ అయిపోయింది. ఆదమ్మ గారు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు ఇప్పుడు. అంతెందుకు మన తాతలు చూస్తే కూడా ఆశ్చర్యపోతారు. అంతెందుకు ఇప్పుడు పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా, నాకు 45 సంవత్సరాలు, నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది అసలు. ఏంటి ఇవన్నీ లేవు, అవునా కదా? బెరక్కొడవలి. వాట్ ఈజ్ బెరక్కొడవలి? మన వాళ్ళు అనేది వాట్ ఈజ్ బెరక్కొడవలి? గ్యాస్ వచ్చింది కనుక ఆ కొడవలి యొక్క పని లేదు మనకు, అంతే కదా. లేకపోతే అది పట్టుకొని వెళ్ళి
కర్రలు కొట్టుకొని వచ్చి వాటిని అంతా ఎండబెట్టుకొని వంట చేసుకునే పరిస్థితి. బెరక్ కొడవలి, ఎరకలు కొడవలి, పట్టికర్రలు, చెవులో ఏదైనా ఒక రాయి పడితే తీసే కొన్ని ఉన్నాయి కదా. అలాగే కళ్ళు ముంతలు, మట్టి కూర కుండలు కూడా, అందులో కూడా అన్నం తినే రోజులు ఉన్నాయి. అన్నము కూడా కూర కుండలో, అంటే ఒక మట్టి కుండలో చేసుకున్న రోజులు ఉన్నాయి. అంటే ఎంత మారింది చూడండి. కొత్త కాలము ఎలా ఉంది, పాతకాలం ఎలా ఉంది అనే దాని గురించి ఇవన్నీ. ఒక అలాగే అన్ని వివరించడానికి సమయం లేదు కదా, ఒక చదువుకుంటూ వెళ్తాను చూడండి. చదువుకుంటూ కళ్ళు ముంత, అలాగే మట్టి కూరకుండ, మొలతాడు. మన పిల్లలు, మగపిల్లలు నో నో మాకు బెల్ట్ ఇవ్వండి, మొలతాడు నో. బొగ్గుతో పళ్ళు రోజులతో తోమిన రోజులు ఉన్నాయండి. దేంతో? పెద్దమ్మ గారు, రాములమ్మ గారు అంతేనా? బొగ్గుతో అండి. అసలు పేస్టులు ఎక్కడా, పళ్ళ పొడులు ఎక్కడా, అసలు కొన్నిసార్లు బూడిదతో కూడా తోమిన రోజులు ఉన్నాయి. మీద మరంత దరిద్ర జీవితం అంటే మన తెలుగు రాష్ట్రంలో అంతా అదే పరిస్థితినే, అంతే కదండి. తర్వాత వేప పుల్లతో పళ్ళు తోముకోవడాలు, కుక్క సబ్బులు వాడిన రోజులు ఉన్నాయండి. ఏ సబ్బులు అవి? అవునా కదా, కుక్క సబ్బులు, అంటే కుక్కకు వాడే సబ్బులు. పెద్దవారు ఈ దేశంలో కూడా కుక్కకు వాడే సబ్బులు ఒకటో గిర్రని, రెండో గిర్రని కొట్టులో కట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇంత ఆ సబ్బు రుద్దుకునే వాళ్ళం. ఉట్టిపై అన్నం కుండలు కదా, నులక మంచాలు ఉన్నాయి. ఇప్పుడు నులక మంచాలు లేదు, అది తెగిపోతే లాగి అక్కడ భార్య ఎక్కడ భర్త లాగి కట్టడాలు, అందులో నల్లులు పడితే ఎండలో పెట్టి దులగొట్టడాలు. ఏంటి పరిస్థితి అండి అసలు. కమ్మడి దుప్పటి ఈరోజు మనం వాడుతున్నామా? కమ్మడితో అంటే అది గొర్రెబొచ్చుతో తయారు చేసేది. అసలు అది నల్లగుంట, దాని మీద పడుకుని నిద్రే రాదు. అలాంటివి పండుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి. అంబలి, తర్వాత లాంచర్ దీపాలు, లాంప్ దీపాలు, కత్తులు. చిన్నప్పుడు పాయింట్లు లేవండి, నిక్కర్లు. అదే వచ్చింది, నిక్కర్ నారాయణ అనే డైలాగ్ అప్పుడు అదే వచ్చింది. నిక్కర్లు కుట్టుకునే పరిస్థితులు. ఏమంటే ఇవన్నీ పోయి ఇప్పుడు ఒక అద్భుతమైన అన్నీ కలిగిన ఒక జీవితాన్ని, మన సంతోషమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. అవునా కదా. అంగడికి వెళ్తే ఏదైనా కొసిరి ఇవ్వంటే ఇంత బెల్లం పెట్టేవారు చేతిలో. అలాగే పెళ్ళికి మనం ఈరోజు స్వీట్ పెడతారు కదండి. అప్పట్లో అయితే మేము చిన్న ఉన్నప్పుడు పెళ్ళికి వెళ్తే అన్నము, తెల్లన్నము, బెల్లం పొడి, అది కలుపుకొని తినాలా. సాబు అంటే ఇంకా అది పండగకి ఎప్పుడో, పెళ్ళిళ్ళకి అప్పుడో దొరికేది అసలు. ఇంకా మా నాన్న కాలంలో అయితే మా నాన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వాళ్ళ పెళ్ళికి కూడా అందరు ఇంట్లో అన్నం వండుకొని తీసుకొచ్చి ఆ పెళ్లి పందిట్లో వేయాలంటే అప్పుడు అందరికీ పంచుతారంట. అలాంటి రోజులు. అంటే భోజనాలు కూడా పెట్టలేని పరిస్థితులు. వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా, మన వంశం ఎవరు అందరూ తీసుకుని వండుకుంటారండి. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా మన భోజనాలు పెడతాం. ఎంత దరిద్రమైన పరిస్థితి చూడండి. అంటే దారిద్ర్య రేఖలో ఉన్న పరిస్థితి. పరమాన్నాలు, పాయసాలు, తల రోమాలు, దివిటీలు. పెళ్ళిళ్ళు జరిగితే రాత్రిళ్ళు దివిటీలు పట్టుకొని తిరిగే పరిస్థితులు. ఇవన్నీ మీరు ఒక చూడండి, ఇక నేను చెప్పలేను, చాలా ఉన్నాయి అసలు. ఇంకా కరెంటు లేని కాలం చూసాం. కరెంటు లేని కాలం, దీపాలు పెట్టుకొని జీవించిన కాలం, ఫ్యాన్లు లేని కాలం, ఆ కాలం చూసాము, ఈ కాలం చూస్తున్నాం. టీవీ లేని కాలం. ఎవరో పెద్దవాళ్ళ ఇంట్లో టీవీ ఉంటే ఆ కిటికీలో నుంచి అలాగ చూసేవాళ్ళం. శుక్రవారం చిత్రాలహరి పాటలు వచ్చేవి. ఆదివారం దూరదర్శన్లో ఒక సినిమా వచ్చేది, పాతకాలపు సినిమా.
అవునా కదా? ఇప్పుడు ఇంటికి టీవీ, ఇక టీవీతో కూడా అవసరం లేదు, ఫోన్లోనే అన్నీ ఉన్నాయి. బైకు లేని కాలం, సైకిల్ దొక్కే కాలం, కంప్యూటర్ లేని కాలము, గ్యాస్ లేని కాలము, గ్రైండర్ లేని కాలము, మిక్సీ లేని కాలము, టెలిఫోను. మాది లక్ష్మీపురంలో ఏమైనా ఫోన్ మాట్లాడాలంటే ఒక్క ఇంట్లో ఉండేదండి ఫోన్, అది కూడా ట్రింగ్ 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 అని తిప్పితే. అలాంటి కాలం. బ్యాంకులు అనేవే లేని కాలం. చాలా టైము మనకు తినేస్తుంది, కానీ ఇవన్నీ లేని కాలం. అనాలైతే మేము చూసాము, కానీ అది వాడుకలు లేదు మేమున్నప్పుడు. 5 పైసలు కూడా వాడుకలు ఉన్నప్పుడు ఉన్నాం మేమండి. 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావుల. ఇప్పుడు రూపాయి నుంచే స్టార్ట్, రూపాయి కూడా అసలు లేదు. అవును కదా? ఎంత చూడండి, ఒక 25-30 సంవత్సరాల్లోనే మొత్తం అంతా కూడా మారిపోతుంది, మారిపోతుంది, మారిపోతుంది. కొత్త కాలం అనేది మనకు కనబడుతుంది. ఇంకా చాలా ఉన్నాయిలేండి, ఇవన్నీ చూడండి. ఇళ్ళకు ఉత్తరాలు వచ్చేవి, ఇప్పుడు వస్తలేవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇప్పటి వరకు మాట్లాడుకున్న కాలం దృష్టిలో పెట్టుకొని, మనం ఎంత స్పెషల్ అంటే ఇటు 19వ శతాబ్దము, 20వ శతాబ్దం, అలాగే టెక్నాలజీ లేని కాలము, టెక్నాలజీని కలిగి ఉన్న కాలం. నెక్స్ట్ తరం చూస్తే ఇంకా టెక్నాలజీతోనే కాలం. కానీ మనది ఎందుకు స్పెషల్ అంటే అది చూసాము, ఇది చూస్తున్నాం. అంటే మధ్యవర్తంలో మన జీవితం కొనసాగుతుంది. దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని ఈ కాలంలో పుట్టించాడు, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఈ కాలంలో ఎంత బాగా పుట్టించాడు అసలు. 1900 సంవత్సరము, 19వ శతాబ్దము చూస్తున్నాము, 2000 సంవత్సరం కూడా చూస్తున్నాం. మన పితరులు 2000 చూడలేదు, మనం 2000 చూస్తున్నాం. మళ్ళీ ఈ 2000 దాటితే మళ్ళా 3000 దగ్గరికి పోవాలి. మామూలుగా మాట్లాడుకుంటే హైలైట్ సంఖ్య ఏది? 3000. 1000 హైలైట్ సంఖ్య, అలాగే 2000 హైలైట్ సంఖ్య. 2000 సంఖ్య మనం చూస్తున్నాం. అయితే ఈ కాలంలో, పాత కాలానికి ఈ కాలానికి ఏ విధమైన భక్తి వ్యత్యాసాలు ఉన్నావో మనం చూడగలిగితే, మొట్టమొదటిగా ఇప్పుడు పాటలు మారిపోయాయి. అవునా కదా? మారిపోయాయి. అప్పుడు పాటలు ఎంత బాగున్నాయి. యెహోవా నీ నామము, ఆ పాట ఎత్తితే గుండె జల్లనిపిస్తుందండి అసలు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. ఎంత అద్భుతమైన పాట చూడండి అసలు. ఇది ఇప్పుడు మన పిల్లలు పాడమండి. నో 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 నో. ఇప్పుడు వెస్టర్న్ సాంగ్ కావాలి మనకి. ఇప్పుడు అంత డిమ్చిక్ 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 డిమ్చిక్. అది భక్తి కాదు. పాటలు మారిపోయాయి. అందుకే పాటలు, ఏ పాటలు వినాలో, ఏ పాటలు మనం బలపరుస్తుందో, అసలు ఏ పాట మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో అర్థం కాని రోజుల్లో మనం ఉన్నాం. మనసు పెట్టి భక్తి ఉన్న వాళ్ళు, దేవుని కొరకు బతకాలనిపించే వాళ్ళు, క్రీస్తు మనసు ఉన్న వాళ్ళు, ఇవన్నిటిని బట్టి ఆలోచిస్తే బాధ 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 కనపడుతుంది. బాధ కలుగుతుంది ఖచ్చితంగా. సంగీతం మారిపోయింది. అప్పట్లో సంగీతము ఏమంటే తబలలు ఇవన్నీ కొడుతుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు అవన్నీ కూడా లేదు, అన్నీ దాంట్లోనే వచ్చేసాయి. కచేరీ ఉండేది రాత్రి. ఒకవేళ ఒక వ్యక్తి చచ్చిపోతే రాత్రి ఏముండేది? పాటలకు కచేరీ ఉండేది. ఎంత బాగుండేది అసలు. హార్మోన్తో పాడుతుంటే, ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ పాడుతుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉండేదో. ఆ రోజులు ఉన్నాయి. ఇప్పుడు చచ్చిపోతే ఎప్పుడు సమాధి చేసిద్దామా అంటే హ్యాపీగా ఉండాలి. ఏడుపు రావట్లేదు, బాధ రావట్లేదు. ఏడుపును అద్దుకొని తెచ్చుకొని అప్పుడు ఏడ్చాల్సి వచ్చిన పరిస్థితులు వస్తున్నాయి. ముంబై, కలకత్తా ఆ ప్రాంతాల్లో అయితే ఏడ్చడానికి కూడా ఇంట్లోకి పెద్దోళ్ళకి ఏడుపు రాకుంటే ఏడ్చే బ్యాచ్ని పిలిపించుకుంటారంట. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏడ్చే బ్యాచ్ని పిలిపించుకుంటారంట. అంటే వాళ్ళు ఏడిస్తే వీళ్ళకు చచ్చిపోయిన దగ్గర ఏముండాలి? ఏడుపు ఉండాలి. ఇది పల్లెటూరులో బాగా కనపడుతున్న విషయం. ఇప్పటికీ ఉంది పల్లెటూరులో.
ఓ అమ్మా అని ఏడుస్తున్నారు చూడండి. ఆ ఏడుపులో మామూలుగా ఉన్న వ్యక్తికి కూడా ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. సంతోషించుట కంటే దుఃఖపడుట మేలు అని చెప్పాడు దేవుడు. సంగీతం మారిపోయింది. సంగీత మహోత్సవాల సభలు, అక్కడ వాక్యం ఉండదు, ఇంకా అంతంగా పాటలే పాటలే పాటలే. అవునా కదా? ఈరోజు అధ్యక్షత నడిపించడం కూడా మారిపోయింది. షూలు వేసుకొని బట్టలు వేసుకొని హాయ్ బ్రోస్ ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు ఏం నడిపింపయ్యేది అసలు? కొన్ని టీవీలో చూస్తుంటాం. భక్తి మారిపోతుంది, విశ్వాసం మారిపోతుంది, దేవుని కోసం బతకడం మారిపోతుంది, క్రైస్తవ్యం మారిపోతుంది. విలియం కేరీ గారు వస్తే చాలా బాధపడతారు ఈనాటి కాలంలో. మార్టిన్ లూథర్ గారు మళ్ళీ బతికొస్తే చాలా బాధపడ్డాడు ఈనాటి కాలంలో. వీళ్ళే బాధపడితే 200 సంవత్సరాల కిందట 100-200 సంవత్సరాల కిందట వచ్చిన వాళ్ళే బాధపడితే పౌలు గారు వస్తే భూమి మీదకి ఇదేం భక్తి అసలు? ఇది ఒక క్రమం లేదు, క్రమశిక్షణ లేదు, విశ్వాసం లేదు, తగ్గింపు లేదు, విధేయత లేదు, వినయం లేదు, భయపడడం అనేది లేదు. ఎంత బాధపడతారండి అసలు? దేవుడు మనం కొన్ని విషయాల్లో క్రైస్తవ్యం విస్తరిస్తుంది, సంతోషపడుతున్నాడు అనుకుంటాం మనం. కానీ ఏ విధానంలో విస్తరించింది? అది స్వస్థతలోనూ ఆశీర్వాదాల్లోనూ దాంట్లోనే విస్తరించిందా? ఆస్తుల్లోనూ దాంట్లోనే విస్తరించిందా? వ్యక్తిత్వపు లక్షణాల్లో, దైవికమైన లక్షణాల్లో, ఆ విషయాల్లో విస్తరిస్తుందా క్రైస్తవ్యం? ఆరాధన టైం మారిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు లేదు. మేము 2000 సంవత్సరాలు నేను బాప్తిసం తీసుకుంటే ఇక్కడే దూపాడి దగ్గర ఉంటుంది. మనకు సోమయ్య గారికి తెలుసు, మా చర్చి క్రీస్తు రాయబారుల సమాజం. అక్కడ 10 గంటలకు ఆరాధన స్టార్ట్ అయితే అది ఎప్పుడు ముగిస్తుందో మాకు తెలియదు. ఇంకా అసలు టైం అనేది లేదండి బోర్డు మీద. మా టైం చూడండి, 8 నుంచి 10:30 టైంకి వచ్చాం. షార్ట్ మెసేజ్లు వచ్చాయి. ప్రతి నెలకు ఒకసారి మాకు రొట్టె ద్రాక్షరసం ఇస్తే మా సంఘంలో 4 అయ్యేదండి. ఆ రోజు ఇంకా చాలా సుదీర్ఘమైన ప్రార్థనలు. మేము బాప్తిసం తీసుకోవాలంటే 3 రోజులు, మా చర్చిలో 3 రోజులు ఉపవాసం పెట్టి మాకు బాప్తిసం ఇచ్చిన పరిస్థితులు. ఇప్పుడు నువ్వు ఒక రోజు ఉపవాసం ఉండాలంటే బాప్తిసానికి ఉపవాసం ఉండాలా? బైబిల్లో ఎక్కడైనా ఉందా బ్రదర్? ఇది తిక్క ఇంకా మోకరించమని ఎక్కడైనా ఉందా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని ఎక్కడైనా ఉందా? తెల్ల బట్టలు వేసుకోమని ఎక్కడైనా ఉందా? ఏడుస్తూ ప్రార్థన చేయమని ఎక్కడైనా ఉందా? ఆరాధించడం మారిపోయలేదు ఇప్పుడు ఆరాధించడం. హల్లెలూయా 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 ఆరాధించడం అయిపోయింది. అక్కడ తబలా కాంగో వాయిస్తుంటే ఎగరడం మారిపోలేదా? ఏబిఎన్ చర్చిలో ఒకప్పుడు ఇది లేనే లేదు. ఉందా చెప్పండి? లేదు. ఆరాధన, ఎగరడమే ఆరాధన, గంతులు వేయడమే ఆరాధన, బైబిల్ తొక్కడమే ఆరాధన. స్త్రీలు పురుషులు తగులుతూ వస్త్రాలు కూడా, స్త్రీల యొక్క వస్త్రాలు చున్నీలు పోయినా కూడా అందరిలో ఎగురుతూ తగులుతుండడమే ఆరాధన. ఎలాంటి కాలం వచ్చింది? డాన్సులు వేయడం. ఊరక నిలిచి ప్రభు యొక్క కార్యములు చూద్దాము రండి హల్లెలూయా. కచ్చిపులు తీసి చున్నులు తీసి గ్రౌండ్లో ఎగరడాలు ఇవి లేవు. మేము చిన్న ఉన్నప్పుడు ఇవి లేవు. డిస్కో లైట్లు వచ్చాయి. పాటలు పాడుతుంటే ఆరాధన కానీ కింద ఏం పొగలు వస్తుంటాయి. డిస్కో లైట్లు వేస్తుంటారు. ఏం చూడండి అసలు. కానీ ఒకప్పుడు పాతకాల భక్తి ఎలా ఉండదో చూస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, పాతకాల భక్తిలో మన పూర్వీకులు వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే తెల్లవారుజామున ప్రార్థన చేయడం. ఇప్పటి కొన్ని పల్లెటూరులో తెల్లవారుజామున ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది. ఇప్పుడు తెల్లవారుజామున మనం ప్రార్థన పెట్టండి, ఆదివారం రావడమే గొప్ప. ఎవరి బెదిరిస్తావు? ఈరోజు బోధకులు కూడా విశ్వాసాలకు భయపడాల్సి వస్తుంది, రాజీ పడాల్సి వస్తుంది.
అమ్మో ఏమని అంటే భయపడతారేమో అని. కానీ మాకు అలా లేదు. విశాఖపట్నంలో అయితే 500,000 మంది ఉన్న సంఘంలో రే రవీంద్ర లేదు నిలబడు, ఈడండి సభలకు పని చేయడానికి రమ్మంటే నాకు ఒంట్లో బాగాలేదంటాడండి. వీడు సోమరండి, వీడు గోరుమ కాదు గురుగు. నన్నంటవా నేను గుడి మార్చేస్తానమ్మా, అలా కాదు. ఆ సేవకుడు నన్ను అన్నాడంటే నాకు ధన్యత. నీతిమంతుడు కొట్టుట నాకు తైలాభిషేకం, వారు గద్దించుట నాకు ఉపకారం. ఆ రోజులు పోయి ఇప్పుడు ఒక మాట అన్నారంగా, నో 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 మనకు చర్చిలు లేవా? తెల్లవారుజామున ప్రార్థనలు చేయట. పాతకాల భక్తి ఎంత బాగుంది చూడండి. మనకు కూడా చూడండి, ప్రతిరోజు అండి ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు, 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు 5 సంవత్సరాలు అయిపోయి 6వ సంవత్సరంలో కూడా కాన్ఫరెన్స్ కాల్ జరుగుతుంది. పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ధన్యులు. పాల్గొనని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ధన్యులే. కానీ ఏ రోజైనా నా దేవుని సన్నిధి, నా సంఘము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఏం లేస్తే చచ్చిపోతామా? ఒక ఫోన్ ఆన్ చేస్తే ఏం చచ్చిపోతామా? దేశమైన బరువు మోస్తామా? తెల్లవారుజామున ప్రార్థనలు, చర్చి నిర్మాణ పనులకు బండ్లు ఎద్దుల బండ్లు బయలుదేరే ఇసుకలకు. చూస్తే ఇసుకలు తేవడానికి, మట్టిలు తేవడానికి ఇంట్లో నుంచి అలాగొచ్చాయి. మా లక్ష్మీపురం మేము చూసాం, ఏబిఎన్ చర్చి కడుతుంటే అందరు మా పెద్దవాళ్ళందరూ వాళ్ళని చూస్తే వావ్ అనిపించేది. అసలు తీయండిరా బండ్లు, పోదాం, అందరికి పోదాం, ఇసుక తీసుకొద్దాం మన సంఘానికి. ఇప్పుడు అనండి, మనం చర్చి కట్టాలి అంటే చర్చా ఎవరి కోసం? ఒక ఆమె అన్నది, ఈనాటి కాలంలో చర్చ అవసరం లేదు. ఏం అవసరం లేదట? చర్చ అవసరం లేదు అంటే చర్చిలు కట్టిన వాళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నారనా? ఉపవాస ప్రార్థనలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు కూర్చునే రోజులు లేవు. క్రైస్తవ్యం మారిపోయింది. కమర్షియల్ క్రైస్తవ్యం వచ్చింది, వ్యాపార క్రైస్తవ్యం వచ్చింది, సుగాల క్రైస్తవ్యం వచ్చింది. ఒక ఆయన అన్నాడు, మన ప్రభు శకపురుషుడు, ఈరోజు మనము శుకపురుషులం. ఆయనేమో శకపురుషుడు, మనము శుకపురుషులం. ఉపవాస ప్రార్థనలు ప్రతి చర్చిలో ఉంటాయి. ఉపవాస ప్రార్థనలు ప్రత్యక్షంగా కూడుకునే ఉపవాస ప్రార్థనలు. ఇప్పుడు సత్యవాక్య సంబంధికులు చూడండి, ఉపవాస ప్రార్థన వాక్యానుసారమా? ఇంకా నువ్వు చెప్పు, ఇంకా వచ్చి వాక్యానుసారమా? మరి పౌలు ఎందుకున్నాడు? సమాధానం ఉండదు. అపోస్తులు ఎందుకున్నారు? సమాధానం లేదు. అంత్యోక్య సంఘం ఎందుకుంది? సమాధానం లేదు. దేవుని పని చేయటం ఉపవాసము ఎక్కడుంది బైబిల్లో? రా చూపించు. ఉపవాస ప్రార్థన చేయడం వల్ల దేవునికి ఇంకా దగ్గర అవుతాం. మనకుంటున్న అహము కానీ, గర్వము కానీ, కఠినత్వం కానీ అంతా కూడా కరిగిపోయే పరిస్థితి ఉంటుంది. డాక్టర్లే చెప్తున్నారు వారానికి ఒకసారైనా ఉపవాసం ఉండమని. ఆరోగ్యానికి ఏందంట? మంచిదంట. అవునా కదా? ఏమండి, రోజు మిక్సీలు అన్నీ వేసి తిప్పుతున్నాం అనుకోండి, మిక్సీ ఏమవుతుంది? పాడైపోతుంది. మన మిక్సీ కూడా దేవుడు పుట్టలో పెట్టాడు మధ్యలో, జీర్ణ వ్యవస్థ. దానికి వేయడమే ఎంతకాలం పని చేయాలరా? అది అంటది ఎంతకాలం పని చేయాలి? ఒక్కరోజు రెస్ట్ ఇస్తే నేను అలాగ నిద్రపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ నీకు ఉపయోగపడతా. అందుకే డాక్టర్లు అన్నారు ఉపవాసం ఉండడం మంచిది. ఉపవాస ప్రార్థనలు లేవు. ఒకవేళ జరుగుతున్నాయి ఉపవాస ప్రార్థనలు అంటే ఇప్పుడు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు వేరు. ఆ రోజు ఉపవాస ప్రార్థనలో ఏడుపు కన్నీళ్ళు ఇట్లా వచ్చేవి. అసలు తుడుచుకొని మా సంఘంలో ప్రతి శుక్రవారం ఏడ్చి వచ్చేవాళ్ళం. ఇప్పుడు 7 ప్రార్థనలు ఉన్నాయా? అబ్బే. పల్లెటూరులో మొదటి పంట ధాన్యాన్ని బస్తాలుగా చర్చికి ఇచ్చేవి ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు గుప్పిళ్ళ కానుకలు ఇచ్చేవి ఉన్నాయి. ఇక్కడ ఎవరు బాగుపడతారో అనే ఆలోచనలోకి వచ్చేసిన క్రైస్తవులు మనకు
కనబడుతున్నారు. ప్రేమే దేవుని వాళ్ళరా కదా. కోతకాల పండుగ దేవుడు పెట్టాడా లేదా బైబిల్లో? దేవుడే పెట్టాడు. ప్రథమ ఫలముల పండుగ, దాని పేరే కోతకాల పండుగ. మొదటి ధాన్య పంట నా సన్నిధికి మీరు తీసుకుంటాండి. నా సన్నిధిలోనే నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు దశంభాగాలు కానుకలు తీసుకొని రండి. మనకి లేనప్పుడు అదే సంఘం మనకు ఉపయోగపడే పరిస్థితి అనేది ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ పాటలు పాడటం ఇప్పుడు ఉన్నాయి చెప్పండి. నా స్టైలు మారింది, నా నడక మారింది, నా చూపు మారింది, నా తీరు మారింది, యోహో 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 యోహో. దానికి యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైన. దానికి ఎంత వ్యత్యాసం? నా స్టైలు మారింది, నా ప్రియుడు వచ్చాడు. ఎంత అసలు ఎట్టుపోతుందండి అసలు. ఏదో ఒక రోజు ఆలోచించాలి కదా మనం. ఇది మనకు తెలియకుండా దాంట్లోకి వెళ్ళిపోతామండి. నాకు తెలిసి తెలియకుండానే కొంత దాంట్లోకి వెళ్ళిపోయినాం అసలు మనం. అప్పుడు వాయిద్యాలు వాయించట ఎంత బాగుండేది. ఇప్పుడు వాయిద్యాలు వాయించడం చూస్తే వీళ్ళకి అసలు వీళ్ళకి భక్తి ఉందా, విశ్వాసమైన క్రైస్తవులేనా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఇంత పెద్ద జుట్టు ఇరబూసుకొని వన్నెస్ పాటలు ఉంటుంది కదా, ఒకటి వన్నెస్ అని పాటలు ఉంటుంది చూడండి. దాదాపు ఒక 2 నిమిషాలు ఉంటుంది. అందరు కలిసి పాటలు పాడుతుంటారు. అందులో వాయిద్యాలు వాయించే వాళ్ళని గమనించండి. పొగలో చింటాయి, తర్వాత వాళ్ళు వేసుకున్న కోట్లు, తర్వాత వాళ్ళకి రింగులు. పొలాల్లో ప్రార్థనలు ఇప్పుడు ఉన్నాయా? మేము పొలాల్లో ఉపవాసాలు ఉంటే పొలాల్లో ప్రార్థనలు. మా లక్ష్మీపురం అని చెప్పాను కదా, మా లక్ష్మీపురం అందరి ఉత్తర సైడ్ అయితే ఒక ఆయనకు ఆస్పక్ర అన్న ఆయన ఉంటాడు. ఆయన చాలా పెద్ద వ్యక్తి, 90 సంవత్సరాల వయసు ఉన్న ఆయన హైవేకి ఇక్కడే ఉంటుంది భారత్ గ్యాస్ ఫ్యాక్టరీ అని కంపెనీ ఉంది, దాని పక్కనే ఉంటుంది వాళ్ళ స్థలము, పొలము. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు రోడ్డు మీద అందరు కార్లు అన్నీ పోతున్నా కూడా ఆయన తెల్ల బట్టలు వేసుకొని ఇట్లా చేతులు ఎత్తుకొని పొలంలో ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థనలో ఆయన మళ్ళీ మా సంఘ సభ్యుడు. ఆయన వచ్చి ఏమన్నాడంటే, నేను ఏం ప్రార్థన చేస్తావయ్యా నువ్వు అంటే, ప్రభువా ఏలియన్ తీసుకుపోయిన దేవుడు నన్ను కూడా తీసుకుపో. పొలాల్లో ప్రార్థనలు. ఇప్పుడు పొలాల్లో ప్రార్థనలు ఉన్నాయా? పొలం చూడగానే ఎక్కడేం తినకుండా ఏమైనా. ఇప్పుడు పిక్ తీసుకున్నాం మనం. ఇప్పుడు దీన్ని ఏమంటారండి, అది ఫోటో తీసుకున్నా, సెల్ఫీ తీసుకున్నాం. ఇప్పుడు మిద్దె మీద ప్రార్థనలు సమూయేలు గారు చేశారు. మిద్దె మీద ప్రార్థనలు పేతురు గారు చేశారు కదా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మిద్దె మీద కింద వంట జరుగుతుంటే ఆయన పైన మిద్దె మీద ప్రార్థన చేశాడు. ఎప్పుడైనా మిద్దె మీద ప్రార్థన చేసే రోజులు ఉన్నాయా? ఇదే మిద్దె మీద ఎప్పుడైనా అసలు ఇంకా ఎట్లా అనిపిస్తే ఇంకా పైకి వెళ్ళి అలాగా ప్రార్థన చేసుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ వ్యూ బాగుంది. ఇప్పుడు ఫోటోలు తీసుకుందాం, సెల్ఫీ తీసుకుందాం, ఫేస్బుక్లో పెట్టేస్తాం. మిద్దె మీద ప్రార్థనలు 10వ చూసుకొని ముగించుకుందాం. పాపమునకై రోదనతో కన్నీటు పశ్చాత్తాప ప్రార్థనలు చేసేవాడిని. పాతకాల భక్తులు ఏముంది? రోదనతో చిన్న అబద్ధం మాట్లాడితే దానికి ఒక రోజంతా ఉపవాసం ఉండి ఏడ్చి ప్రభువా ఈ పాపం గురించి క్షమించు. ఇప్పుడు అవలుగగా అబద్ధాలు, ఈజీగా చాడీలు, అప్పుడప్పుడు బూతులు. అయినా ఏం కామన్గా ప్రభువా క్షమించు. ఎవరికైనా ఏమైనా బండి తగిలిచ్చి సారీ అంటాం కదండి. ఇప్పుడు చాలా విలువైన ఏంటంటే సారీ. ఆ టైప్ ఉంటుంది దేవునికి. మన బలహీనతల కొరకు, మన పాపము కొరకు దేవుని సన్నిధిలో ఏడవాలి.
చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. నేను కాన్ఫరెన్స్ కాల్లో చెప్పాను, పశ్చాత్తాప ప్రార్థన పరలోక వారసులుగా అవుతారా అనే అంశంలో దాదాపు చాలా రోజులు చెప్పాను నేను. మన మోజేస్ అన్న గారికి గుర్తుంటుంది, చాలా రోజులు చెప్పాను నేను. మనం ఎంత చెయ్యాలో దాన్ని ఎంత చేయాలని దాదాపు 200 విషయాలు చెప్పానండి. మన అంశం ఏంటి? పాతకాలపు భక్తి ఇట్లా ఉంది, క్రొత్త కాలపు భక్తి ఇట్లా ఇదంతా లేని పరిస్థితి ఉంది. అలాగే క్రైస్తవ్యము కొత్త కాలంకి వచ్చేసరికి మారిపోయింది. ఇప్పుడు దేని కోటేద్దాం మనం? పాతకాల భక్తిగా కొత్త కాల భక్తిగా? పాతకాల భక్తికి. కాలమును బట్టి చూస్తే, అన్ని టెక్నాలజీ బట్టి చూస్తే పాతకాలపు భక్తి ఇవన్నిటిని అందిపుచ్చుకున్న తర్వాత, ఈ వసతులను అందిపుచ్చుకున్న తర్వాత ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా? చాలా ఎక్కువ అవ్వాలి. దేవుడు నాకు ఇచ్చిన ఫోన్ అండి, దేవుని కొరకు 90% ఖచ్చితంగా వాడతామండి నేను. 90%. అంటే దేవుడు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, దేవుని కొరకే వాడాలి. దేవుడు నాకు బైక్ ఇచ్చాడు, దాన్ని ఎక్కువ శాతం దేవుని పనుల కొరకు ఎక్కువ దాన్ని అయిపోవాలి. స్వార్థం కొరకు మనం వాడుకోకూడదు. దేవుడిచ్చింది దేవునికే ఉపయోగించాలి. ప్రేమ దేవుని వల్లరా. కాబట్టి కొత్త కాలంలోకి వచ్చి అన్నీ పోగొట్టుకునే వారిగా మనం ఉండకూడదు. సత్యవాక్య సహవాసం అంటే భక్తిని మెరుగుపరిచే స్థితిలో ఉండాలి, కానీ భక్తిని పోగొట్టే స్థితిలో ఉండకూడదు. ఉపవాస ప్రార్థనలు అవసరం లేదండి, అది కరెక్ట్ కాదు. మోకరించి ప్రార్థన చేయడం అవసరం లేదండి, అది కరెక్ట్ కాదు. అంటే పోగొడుతుంది అన్నమాట. సత్యం అనే దాంట్లో కూడా ఏం ప్రమాదం అని చెప్తున్నాను? సత్యము మాకు అన్ని తెలిసిన దాంట్లో కూడా పెద్ద ప్రమాదం ఉంది. ఏంటా ప్రమాదం అంటే ఇవన్నీ పోగొట్టుకునే ప్రమాదం. ఇప్పుడు కూడా ఇంకా పాటలు పాడేవి లేవు. ఇప్పుడు ట్రాక్ పెట్టండి, పాట పాడదాం. కొంతకాలానికి ఇంకా పాటలు మనం పాడము, ఇంకా అన్ని సౌండ్లే పాడుతుంటాయి. ఇంకా అట్లా అయిపోతుంది ఇంకా అసలు. ప్రేమ దేవుని వల్ల దేవుని సన్నిధి అంటే ఇష్టపడాలి, దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉండాలనిపించాలి, దేవుని ఎక్కువ ఆరాధించాలనిపించాలి, దేవుని గురించి బాగా పాడాలి, మనస్ఫూర్తికంగా పాడాలనిపించాలి, దేవుని గురించి వాయించాలనిపించాలి, అలాగే దేవుని గురించి ప్రకటించాలనిపించాలి. దేవుడు అంటే ఒక మమకారం అనేది ఉండాలి. మోషే గారు 40 రోజులు దేవుని దగ్గర ఉన్నాడంట. ఎంత గొప్ప స్థితి అసలు! 40 రోజులు దేవుని దగ్గర. మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే 40 నిమిషాలు కూడా దేవుని దగ్గర మనం కరెక్ట్గా ఉండలేము. సభ స్టార్ట్ అయిందా? మొదటి మెసేజ్ అయిపోయిందా? అప్పుడు బయలుదేరుతాం అనమాట. మొదటి మెసేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ మెసేజ్. మొదటి మెసేజ్ చెప్పిన వ్యక్తి ఇంకా వాక్యంగా చెప్పేది ఆయన కదా. ఏం చెప్తాడు ఆయన? అనగనగా ఒక రాజు ఉండేను, ఆ రాజుకి 7 మంది కుమారులు ఉండ్రి, చేపకు వేరే చెప్తాడా? మొదటి మెసేజ్కి ఎంత ప్రాధాన్యత ఉందో, లేదా సెకండ్ మెసేజ్కి ఎంత ప్రాధాన్యత ఉందో, మొదటి మెసేజ్ కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఇవి పోగొట్టుకొని సాధించేది ఏమీ లేదండి, అసలు ఏం లేదు. దేవుడు అంటున్నాడు, మారిపోతున్నావు చూసుకో. ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒకప్పుడు భయం అంటే భక్తి అనేది ఎంత బాగుండేది, ఇప్పుడు ఎలా ఉన్నావు? అందరి కామెంట్లు చేసుకుంటూ, అందరికీ కమ్మగట్టుకుంటూ, అందరి గురించి మాట్లాడుకుంటూ, సాడీలు చెప్పుకుంటూ, వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని కౌంటర్లకు వచ్చేసి, ఏదైనా వీడియోలో యూట్యూబ్లో చూస్తే ఇతను కాదండి ఇంకా అతని కౌంటర్ ఏమొచ్చిందని దీంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని దేవుడు డైరెక్ట్గా మన ఆత్మతో మాట్లాడే పరిస్థితి ఉంటే ఇలాగనే మాట్లాడతాడు ఆయన. అవునా కదా? ఇలాంటివే ఆయన మాట్లాడతాడు. ఇంకెంత మారిపోతుంది క్రైస్తవ్యం. అందుకే బైబిల్ ఒక మాట చూస్తే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనన అనే దాంట్లో పుట్టినట్లు ఏమంటే తెలుసు అండి. లూకాసు వార్త 18:8 చివరి ఏముంటుందంటే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసమును
కనుగొన్నాను. ఆ విశ్వాసమును కనుగొన్నాను. ఆయనకే డౌట్ వచ్చిందంటే కాలమును మారే కొద్దీ ఆ విశ్వాసం, ఏ విశ్వాసం? అబ్రహాము విశ్వాసము ఉండదు అని. అందుకే పౌలు గారు అన్నారు, నేను విశ్వాసమును కాపాడుకుంటుని. ప్రేమ దేవుని వారారా, కాబట్టి పాతకాలపు భక్తి మనకి చాలా అవసరం. మన జీవితం బాగుంటుంది, మన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు దేవుడు ఒక్కోసారి మన ప్రార్థన ఎందుకు వినాడంటే, కొత్త కాల భక్తిలోకి వచ్చేస్తే ఎట్లంటాడు ఆయన? ఇంకా కరెక్ట్గా మాట్లాడుకుంటే మనము క్రీస్తు పూర్వం భక్తి కాలానికి పోవాలి. మరి ఇంకా నేను ఇప్పుడు అంతా చెప్తుంది కూడా నా చిన్నప్పుడు కాలపు భక్తి గురించి చెప్పాను. ఇవన్నీ కూడా దానికి దీనికి ఇంత వ్యత్యాసం ఉంటే ఇంకా ఎన్నికెళ్ళ కొద్దీ ఇంకెంత వ్యత్యాసం ఉంటుంది చెప్పండి? అవునా కదా? చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఇప్పుడు వస్తే మోషే గారు బాధపడతారు, ఇప్పుడు వస్తే పౌలు గారు బాధపడతారు, ఇప్పుడు వస్తే అపోస్తులు బాధపడతారు, ఇప్పుడు వస్తే ఏలే గారు బాధపడ్డు, చాలా కోప్పడతాడు ఆయనక. బాప్తిసం ఇచ్చి యోహాను గారు వస్తే ఇప్పుడు భూమి మీదకి అప్పుడేమన్నాడు ఆయన? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పిన వాడు. ఏంటి బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకు? గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, నువ్వు మారు మనసు పొందిన ఎడల దానికి ఫలములు ఫలించాలి, తీసుకొని వెళ్ళిపోవడం కాదు అని చెప్పిన ఆయన ఇప్పుడు భూమి మీదకి వస్తే శరీరధారిగా మామూలుగా ఉండదు. అసలు భరించలేరండి, అసలు తట్టుకోలేరండి. అసలు మనం కూడా ఇవన్నీ కూడా తట్టుకుంటున్నామంటే మనం ఎక్కడో వీళ్ళకు కూడా రాజీ పడి జీవిస్తున్నామని అర్థం. అందుకే స్పందన ఉండాలి మనకు. మనము లేదు నేను వాళ్ళలోని కాదు అనేటట్టుగా మనము బ్రతికేవారిగా ఉండాలి కదా. పాపము గురించి లోతైన నీతిమంతి మనసు దినదినం ఏమైందంట? నొప్పించుకొనుచూ వచ్చాను. నొప్పి లేదు అంటే వాళ్ళతో మనం కలిసి ఉన్నామని అర్థం వస్తుంది. నొప్పి వస్తుంది అంటే కాదు నేను వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని కాదు అని. కాబట్టి ఆలోచించేద్దాం, ఈ 10 విషయాలు మన జ్ఞాపకంలో పెట్టుకుందాం. అందుకే ఉపవాస ప్రార్థనలు అంటే కూర్చుందాం, చచ్చిపోయేదేమీ లేదు. దేవుడు ఒకవేళ తలుచుకుంటే మనకు ఎన్నోసార్లు ఉపవాసం పెట్టగలడు ఆయన. అవునా కదా? ఎన్నోసార్లు పెట్టగలడు. ఏం లేదు, ఒక రోగం వచ్చిందనుకో డాక్టర్ అంటాడు ఇది తినకూడదు, అది తినకూడదు, అయిపోయింది ఇంక ఉపవాసమే. అవునా కదా? ఈ తినకూడదు, అది అయిపోయింది ఇంకా. ఎంతసేపు అండి అసలు? ఆ ఉపవాసానికి ఈ ఉపవాసానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, అరే ఇవి మంచివి కదా అనిపించేటట్టుగా మనం ఉండాలి. దీనికి మళ్ళీ కౌంటర్ మాట్లాడాం అనుకోండి, దండాలు బాబు, వందనాలక్కో నీ కొందనాలమ్మో, వందనాలయ్యో నీ కొందనాలమ్మో అనే పాడున్నది క్రైస్తవంలో, అది పాడుకోవడం ప్రేమ దేవుని వల్ల. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, నెమ్మదిగా అంతలోకి పోతే మళ్ళీ ఇందులోకి రావాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. గొలుసు ప్రార్థన అంటే వెంటనే ఏమవ్వాలి? చేసుకుందాం. నిజమే, అసలు దేవుడు సన్నిధి అంటే ఎంత బాగుంటుంది అబ్బా. చేసుకో, ఆరాధిస్తుంటే చాలా సంతోషం ఇస్తుంది. నిజమే కదా ప్రభా. ఒక్క పాట భలే ఉంటుంది కదండి, రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఎంత మంచి పాట అసలు, ఎంత అద్భుతమైంది అసలు. దాన్ని బాలసుబ్రం పాడితే ఎట్లా ఉంటుంది? అలా పాడకూడదు, ఫీల్ అవుతూ దాన్ని అనుభవిస్తూ పాడాలి. దానికి తగినట్టుగానే మనము దానికి అలవర్చుకొని మనం బ్రతకాలి. ప్రభువా, చాలామంది ఉండి క్రైస్తవులు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, ఈ వారం పాడి వచ్చే ఆదివారము ఫంక్షన్ పోతున్నానండి, మరి అప్పుడు పాడుతీవి రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుంటే నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుంటే నే బ్రతుకాలేనయ్యా. ఎంత అద్భుతమైన చరణాలు కూడా ఉన్నాయి మనకు అందులో. ప్రేమ దేవుని వాళ్ళరా, అది రావాలి, అది భక్తి అంటే. ఇప్పుడు శృతి బాగుందా, లయ బాగుందా,
టెంపుల్లోనే పాడానా, ఇది కాదు, అది బాలసుబ్రహ్మణ్యం కూడా పాడేస్తాడు. వాళ్ళు ఏం చూస్తారు, స్తుతి చూస్తారు, లయ చూస్తారు, పల్లవి చూస్తారు, ఇదంతా కూడా దానికి కొన్ని కొన్ని కొలతలు ఉంటాయి. ఆ కొలతల ప్రకారంగా పాడేసి వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు మారరు. వాళ్ళు ఏం చేయరంటే మారరు. అందుకే వాళ్ళు సినిమా పాటలు పాడే వాళ్ళు ఈ పాటలు పాడితే ఎందుకు మారరు అంటే దాంట్లో ఉన్న పదాల్లో ఉన్న అర్థాన్ని వారు తీసుకోరు. మనం కూడా అలాగ పాడేసి వెళ్ళిపోకూడదు. అసలు కరెక్ట్ కాదు. ప్రేమ దేవుని ఎంత అసలు ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం, పాటల యొక్క భక్తి ఎంత గొప్పదో, ఎంత అద్భుతమైందో. అసలు కదిలిస్తుందండి, హృదయాన్ని కదిలిస్తుంది. ఊహకందని ప్రేమలోని భావమే నీవు. ఆ పాట వింటుంటే అసలు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయండి. అసలు ప్రేమ దేవుని వాళ్ళరా, అలాంటి గొప్ప గొప్ప పాటలు ప్రపంచంలోకి వచ్చినప్పుడు అవి పదాలకు పరిమితం అయితే భక్తి కాదు. దాంట్లో ఉన్న అంతరార్థాన్ని ఎరిగేవారిగా, దాని కొరకు నిలబడి బ్రతికేవారిగా, అలాగ జీవించి నిరూపించుకునేవారిగా మనము ఉండాలి. పాటలు మన జీవితంలో అబద్ధాలు కాకూడదు. ప్రార్థనలు మన జీవితంలో అబద్ధాలు కాకూడదు. ఏ ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన కట్టుబడి జీవించాలి. ఏ పాట పాడతామో ఆ పాట కట్టుబడి జీవించాలి. అయితే కట్టుబడి జీవించాలని పాటలు మానేయడమా? కట్టుబడి జీవించాలని ప్రార్థన మానేయడమా? కాదు. ప్రార్థన గంభీరంగా ఉండి జీవితం బాగాలేకపోతే దేవుడు ఫీల్ అవుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుందాం. పాతకాలపు భక్తిని మనము కొనసాగించుకునే వారిగా ఉందాం. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. మనం కూడా నిన్న నేడు నిరంతరము భక్తి విషయాల్లో ఒకే రీతిగా ఉండాలి. బట్టలు మారిపోవచ్చు, ఇంట్లో వస్తువులు మారిపోవచ్చు, కానీ భక్తి మాత్రము మారకూడదు. అలాగా మార్చేసుకుంటూ పోతే ఇంకా దేవుణ్ణే మార్చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం.